ఇప్పుడు వస్తుందా? ఆఫైందాము. ఎప్పుడు ఆఫైపోయింది? మళ్ళీ ఆన్ చేసావు? చెప్పనా? కాబట్టి అతిథిని బట్టి కదా మనం ఇవ్వాల్సింది. పైగా నేను పిలిచిన అతిథి ఎవరు? చాలా మూర్తి భవించినటువంటి రామభక్తి స్వరూపం, పైగా రాజు. అసలు మామూలు అతిథిని మనం భగవంతుడిగా చూడాలి, అంతే కదా. తర్వాత ముని ఆలోచనను గ్రహించి కుబేరుని సేవకులైన వృద్ధులు అనిమాది అష్టసిద్ధులు ప్రత్యక్షమై, కొనివాని సేవకులైనటువంటి వాళ్ళు అనిమాది సిద్ధులందరూ ప్రత్యక్షమయ్యారు. చూడండి, ఆయన ఆలోచనలు గ్రహిస్తే ఇది తపోమని. తపోధనం ఉంటే అన్ని ధనాలు వచ్చేస్తాయి మీ దగ్గర. ఆయన అడగలేదు, అయిపోయింది, కొన్ని కుబేరుడు పంపించేశాడు. అయ్యా మీకు మీరు కాదండి, ఏంటండి రాజుగారికి కాదు దేవతలకు కూడా ఇవ్వలేని విందుని మీకు ఏర్పాటు చేస్తాను. ప్రభు మాకు ఆజ్ఞను ఇండు అని పలికి, ప్రభు మాకు ఆజ్ఞనివ్వండి అని చెప్పారు వాళ్ళు. దోహ రామ విరహ వ్యాకుల భరతు, రామ విరహ వ్యాకుల భరతు సానుజ సహిత సమాజ, సానుజ సమిత సమాజ. రామ వియోగాగ్నితో బాధపడుతున్నాడు, తమ్ముడితో తల్లులతో కలిసి ఉన్నవాడు. పహునాయి కరి హరవు శ్రమ, కరి హరవు శ్రమ కహా ముదిత ముని రాజా, ముదిత ముని రాజా. మునివరుడు ప్రసన్నుడై పలికెను. భరతుడు అతని సోదరుడైన శత్రుఘ్నుడు వారి పరివారములను శ్రీరాముని విరహము వలన వ్యాకుల పాటుకు లోనైది. శ్రీరాముని విరహం అని వ్యాకుల పాటు ఎవరు? వాళ్ళందరూ వారికి తగిన అతిథి సపర్యలు భావించి శ్రమను తొలగింపుడు. అది వాళ్ళకి తగిన అతిథి కనుక వాళ్ళకి శ్రమ, పైగా దూరం వచ్చారు వాళ్ళు, వాళ్ళకి ఆ శ్రమని పోగొట్టండి ఆయన. సరే, తన కోసం నేను కోరుకోలేదు. రిధి సిద్ధి శిరధరి ముని బరబాని, శిరధర ముని బరబాని బడబాగిని ఆపుహి, బడబాగిని ఆపహి అనుమాని अनुमान कही परस्पर सिद्धि समुदायी अतुलित अतिथि राम लघु भाई मुनि पद बंदी करी सोई आज होई सुखी सब राज समाज अस कही रचयो रुचिर गृह नाना
గృహనాన జహి విలోకి జహి విలోకి బిలకాహి విమాన బిలకాహి విమాన భోగ విభూతి భోగ విభూతి పూరి భరి రాఖే పూరి భరి కత జినహి देखत जनहि అమర అభిలాషే अमर अभिलाषी దాసి దాసా दासी दासा साज सब लिंगे साज सब लीन्ही जगवत रही जगवत रही मन ही मनु दीन्हे मन ही मनु दीन्हे सब समाजु सब समाज सज सिद्धि पल माही सब सिद्धि पल माही फल माही जे सुख सुरपुरा जे सुख सुख सुरपुरा सुरपुरा सपने नाही सपने नाही प्रथम ही भाषा प्रथम ही भाषा दिए सबके ही सहिब के ही सुंदर सुखदा सुंदर सुखदा जता रुचि जेहि जता रुचि जेहि जता रुचि जेहि रुचि जेहि रुचि जेहि రుద్ధులు సిద్ధులు రుద్ధులు సిద్ధులు ముని ఆజ్ఞను శిరోధార్యము కాబట్టి ఆ రుద్ధులు సిద్ధులు వాళ్ళు ఆ ముని ఆజ్ఞను శిరోధార్యంగా భావించి తాము అదృష్టవంతులైనట్లు భావించుకుని తాము అదృష్టవంతులు. ఇది ఒక పెద్ద ఆయన పని మనకి చెప్పటం గొప్ప అవకాశం. మళ్ళీ వస్తుంటారా? మళ్ళీ అవకాశం రాదు కదా. వారు తమలో తాము ఇట్లను కొనసాగిరి. తమలో తాము ఇలా శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుడు సాటి లేని అరుదైన అతిథి ముని చరణములను పూజించి సాటి లేని అతిథి. మళ్ళీ ఇటువంటి అతిథి మళ్ళీ మనకి దొరకదు. ఇక్కడ ఆయన శ్రీరామచంద్రుడు తమ్ముడు, పైగా మూర్తి భవించినటువంటి ప్రేమ అది కాక భరద్వాజుడికి ఆనందం కలుగుతుంది మనం ఈ పని చేస్తే. ముని చరణములను పూజించి ఈ రాజ సమూహమంతయు తృప్తి పడినట్లు మనము నేడు ఈ రాజ సమూహమునంతరు తగు ఏర్పాటు ఇట్లా అనుకుని దేవతల ప్రసాదములను కూడా దేవతల ప్రసాదాలను కూడా తోసిపించేటువంటి ముందర ప్రసాదాన్ని కల్పించేశారు. ఇప్పుడు అది కంటైనర్స్ అంటారు చూడండి, ఇప్పుడు అలానే కట్టేశారు. అంటే వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ అవి తీసేస్తారు. వాటిలో అనేక భోగైశ్వర్య భోగ ఐశ్వర్యములు ఏమిటి? హంసతూలిక తల్పాలేనా, సింహాసనాలేనా, రాజమంటపాలేనా, ఉద్యానవనాలేనా, తర్వాత సరోవరాలేనా, నాట్య మంటపాలు, సంగీత మంటపాలు, తర్వాత రాగమంటపములు, అనేక రకాలుగా. వాటిని చూసి దేవతలు కూడా వాటిని పొందుటకై ఉబలాటపడి వాటికి ఎలా ఉన్నాయంటే అంతగానంటే అసలు దేవతలు కూడా వాచి కొంచెం సేపు అక్కడ ఉంటే బాగుండరా అందుకని వాళ్ళు కూడా ఉబలాటపడ్డారు. అక్కడ ఎలా ఉన్నారు? అసంఖ్యాక దాసదాసీలు ఉన్నారు. వాళ్ళు నువ్వు ఇలా కనుసైగ చేస్తే నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పిలిచిన అరగంటకి వాళ్ళు రావడం కాదు. స్నానానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు నీళ్ళు రెడీ పెట్టేస్తారు. నువ్వు తుడుచుకోవడానికి టక్ మళ్ళీ రావాలి, కొత్త బట్టలు, నీకు మళ్ళీ హెయిర్ డైర్స్ అన్ని టక్క 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 అలా పొందాం అన్నమాట. అలా వాళ్ళు శుద్ధంగా ఉన్నారు పైగా నీకు సేవ చేయడానికి. ఎవరు ఏది కోరినా వాళ్ళు దాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా అదే అండి, అది దొరకదండి ఇక్కడ, అయ్యో ఇప్పుడు టైం అయిపోయిందండి, వస్తేనే లేదు, నువ్వు ఏం అడుగుతావో అది వాళ్ళు చేస్తారు. స్వర్గములు స్వప్నములు స్వప్నములో కళలో కూడా చూడ, స్వర్గంలో లేవు ఇవి. వాళ్ళకి ఎప్పుడు కళలో కూడా లేనటువంటి అనేకమైనటువంటి భోగములు, ఐశ్వర్యములు, ఆనంద మంటపములు ఒకటి ఏంటంటే వాళ్ళు క్షణంలో కల్పించారు. ఎవరు? ఈ రుద్రులు, సిద్ధులు, అణిమా సిద్ధ దేవతలు.
మొదట అయోధ్య వాసులందరికీ వారి వారి అభిరుచులకు తగినట్లు సుందరములను సుఖదములను అయిన నివాసములను కల్పించింది. అయోధ్య వాసులందరికి వాళ్ళ వాళ్ళ అభిరుచులు గారి మనకి ఇటువంటి ఉంటే బాగుంటారా అనుకున్నటువంటి వాళ్ళకి అటువంటి నివాసాలు ఏర్పాటు చేశారు. అటువంటి నివాసాలు ఏర్పాటు చేశారు ఫస్ట్. తర్వాత बहुरी सपरिजन भरत कहू ऋषि अस आयसुदीन विधि विस्मय दायक विभव मुनिबर तब बल कीन्हा పిమ్మట భరతునకును అతని కుటుంబ సభ్యులకు అదే విధముగా తగు నివాస స్థానమును ఏర్పరిచింది. ఆ తర్వాత భరతుడికి అతని కుటుంబ సభ్యులు రాజుగారికి సరిపడేటువంటి భవనాలను ఏర్పాటు ఏలన భరద్వాజుని ఆజ్ఞ అట్టింది. ఆ మునీశ్వరుడి తపోబలమునకు బ్రహ్మ కూడా ఆశ్చర్యపడేది. అది బ్రహ్మబలముడు ఏమి ఆ తపోబలం ఆయన అనుకున్నాడు, వాళ్ళు వచ్చారు. సరే, కాబట్టి చేసిన తపస్సు ఎప్పుడు మీరు మీ ధనం తెచ్చుకున్నారు, అది కరిగిపోవచ్చు, కానీ తపోబలం కరిగి పెట్టుకో. ముని ప్రభావు मुनि प्रभाव जब भरत विलोका सब लग लगे लोकपति लोका सुख समाज नहीं जाई बकानी देखत बिरति विसारहि ज्ञानी आसन सयन सुबसन विधान वनवाटिका मृगनाना सुरभि फूला फल अमी समान विमल जलाशय विविध विधान ఇందాక నేను చెప్పినవి అనేక జలాశయములు, వనములు, శయ్యలు, ఆసనములు, రకరకాల असन पान सुचि अमिया अमी से देखी लोग सुखचिता सकुचाता जमी से सुरभि सुरतरु सुरभि तरु सबही के लकी अभिलाषु सुरेशा ऋतु वसंता वह त्रिविध बयारी सब कहा सुलभ पदारथ चारी सख चंदन वनिताधिक भोगा देखी हर्ष विस्मय ప్రభావం చూసిన భరతునకు లోకపాలకుల వైభవములను కూడా అల్పములని అది ముని ప్రభావం చూశాడు ఈ భరతులా. లోకపాలకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వాళ్ళు కూడా తక్కువేమో అనిపిస్తుంది ఈ ప్రభావం. దిక్పాలకులు గారు లోకపాలకులు. వర్ణనాతీతమైన సుఖ సామాగ్రిని చూచి పరమ జ్ఞానులు కూడా తమ వైరాగ్యములను మరచిపోయారు. అసలు వర్ణనాతీతమైన భోగాన్ని చూసి అంతవరకు పరమ వైరాగ్యం ఎవరే వైరాగ్యంతో కలిగి ఇంత ఐశ్వర్యం, ఇంత ఆనందం అనుభవించకపోతే మళ్ళీ లేకపోతే పోయి అనుకున్నారు. వదిలేసారు వైరాగ్యాన్ని వదిలే వైరాగ్యం చేశారు. ఆసనములు పరుపులు సుందర వస్త్రములు సుందర వస్త్రములు వనములు ఉపవనములు పశు పక్షాదులు సుగంధ పుష్పములు రుచికర పుష్పములు నిర్మల జలాశయములు అమృతతుల్యమైన స్వాదిష్ట ఖాద్య పదార్థములు ఏర్పరచబడెను. అనుభవింపవచ్చునో లేదో అని అయోధ్య వాసులు సంకోచించి విరక్త వలె వినిచిపోయిరి. వాళ్ళు అసలు వీటిని తెలుసా అనుకుని వాళ్ళు విరక్తులు
అసలు ఇంత భోగాలు ఉంటాయి. రాజులు కూడా, రాజులేండి దేవతలే ఆశ్చర్యపోతారు. భరతుడే ఆశ్చర్యపోయాడు. శ్రీరామ వియోగము వలన అయోధ్య వాసులు వ్రత దీక్షలో ఉన్నందున, అది శ్రీరామ వియోగంలో వాళ్ళు వ్రత దీక్షలో ఉన్నందున సంయమమును అవలంబించుచుండిరి. సంయమము అంటే కొంచెం ఓర్పు, అటువంటిది పడం కానీ ఎగిరి దూకి తినాలి, ఎగిరి దూకి అనుభవించాలి. వాళ్ళు అనుభవించలేదు. వారు ఈ వ్రతంలో ఉన్నారు, ఈ వ్రతంలో ఉండగా ఈ భోగాలను అనుభవించకూడదు. వారు ఈ భోగేశ్వర్యములను పొందుటకు విరక్తుల వలె సంకోచుచుండిరి. వాళ్ళు విరక్తుల్లాగా, అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు కొంచెం సంకోచిస్తారు. ప్రతి గృహమున కామధేనువు ప్రతి గృహంలో, ప్రతి ఇంట్లో, అంటే అయోధ్యవాసులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇల్లు కట్టించారు. గుడారం లాంటిది, గుడారం అని పేరు పైకిల్లు. ప్రతి ఇంట్లోనూ ఒక కామధేను, ప్రతి ఇంట్లోనూ ఒక కల్పవృక్షం. వాళ్ళు ఏం అడగక్కర్లేదు, ఆ కల్పవృక్షం దగ్గర వాడికి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు మంచి కాఫీ ఉంటే బాగుంది, వచ్చేస్తారు అక్కడ రెడీగా ఉంది, ఏది కావాలంటే. వాటిని కాంచి ఇంద్రుడును శచీదేవియు ఆశపడుతురు. వసంత ఋతువునందువలే వాటిని చూసి ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్న కామధేను కల్పవృక్షం ఉన్న ఇంద్రుడు శచీదేవి కూడా వాటి గురించి కాస్తారు. అంతేకాకుండా శీతల మంద వసంత ఋతువు లాగా, అంటే ఒకప్పుడు వసంత ఋతువు వేరు, ఇప్పుడు వసంత ఋతువు లేదు. ఒకప్పుడు వసంత ఋతువులు కవులు కూడా వర్ణించారు. అప్పట్లో కొంచెం శీతల, బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ కాలంలో మార్పు జరిగి జనవరి ఫిబ్రవరిని ఒకప్పుడు వసంత ఋతువు వర్ణించే వాళ్ళే అన్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఆ మాట చెప్పచ్చు కొంచెం. మరి జాన్యువరి కాదు, ఇక్కడ జాన్యువరిలో కొంచెం చలి పోవాలి. కాబట్టి జనవరి నుంచి ఫిబ్రవరి అటువంటిది వసంత ఋతువు ఇప్పుడు మార్చుకోండి. ఇప్పుడు వసంత ఋతువు వచ్చేటప్పటికి దాదాపు గ్రీష్మం వచ్చేస్తుంది. కాబట్టి శీతలమైనటువంటి గాలులు, చతుర్విధ పురుషార్థ ఫలములు అచిత అందుబాటులో ఉన్నట్లుండెను. చతుర్విధ ఫల పురుషార్థం అంటే ధర్మ, ఏ కామాన్ని చెప్పక్కర్లేదు నీకు. ఎక్కడ రంభాపూర్వదేమేనగా తిలోత్తమల్ని తలదన్నేటువంటి అప్సరసు శిరోమణులు సిద్ధంగా ఉన్నారు. చందన వనితాది భోగ్య వస్తువులను చూసారని చెప్పాను. ఏమిటమ్మా చందన వనితాది భోగ్య వస్తువులను చూచి జనులందరూ హర్ష విస్మయములకు లోనగుచుండిరి. అంటే కూర్చోవడం, పడుకో, చందన రాసుకునేది. తర్వాత భోగ్య వస్తువులు వనిత ఒకలంటే ఇవేగా, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి అక్కడ. తొడుక్కోవడానికి కానీ, వేసుకోవడానికి కానీ, అనుభవించడానికి, తినటానికి కానీ. ఎంత అనుభవించినా ఇంకా మళ్ళీ అయిపోయిందని మాటలేదు. సంపతి చకగి భరతు చక ముని ఆయస కెలవారా తెహి నిసి ఆశ్రమ పింజర రాకే బా బినుసారా ఈ సంపద ఆడు చక్రవాకము వంటిది. భరతుడు మగ చక్రవాకము వంటివాడు. ఆడచక్రం. ఈ సంపద ఎటువంటిది? ఆడచక్రం. భరతుడు మగ చక్రవాకం. ముని ఆజ్ఞ తన లీలచే వాటిని ఆడించుచుండెను. అది ముని ఆజ్ఞ. ఈ ముని ఆజ్ఞ తన లీలచే ఆడిస్తున్నాడు. ఈ రెండును ఆ రాత్రి ఆశ్రమం అనేది పంజరంలో బంధింపబడెను. రాడు ఈ రోజు అక్కడ బంధించారు. చూస్తున్నాడు భరద్వాజుడు, ఈయన అనుభవిస్తాడా అనుభవించడా. ఊరికే ఇప్పుడు కబుర్లు చెప్పడానికి ఏముందండి, రాముడు అలా ఉన్నాడండి. ఇన్ని వచ్చేటప్పుడు అక్కడ వైరాగ్యం ఉన్న వాళ్ళే వైరాగ్యాన్ని మర్చిపోయి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. భరతుడు సహజంగా రాజు అనుభవించాడు, తీసేయి. ఈ రాముడిని చూడటానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అగ్ని పరీక్ష. అందుకే ముని వీళ్ళిద్దరిని ఆడిస్తున్నాడు.
బ్రాకెట్ లో ఒకే పంజరంలో ఉన్నను రాత్రి వేళ అది స్త్రీ పురుష ఒకే చక్రవాకములు పంజరంలో ఉన్నారు, స్త్రీ పురుషుడు ఒకే ప్లేస్, చక్రవాకములు కలిగినట్లు ఇద్దరు కలిసి ఉన్నారు, అవకాశం ఉంది. అయినా ఆ సంయమనం పాటిస్తారా, పాటించారా, టెస్ట్ చేసుకుంటాడు ఆయన. విలాస వస్తువుల మధ్య విలాస భరతుని వస్తువులు మనసు వాటిచే ఆకర్షితము కాలేదు. ఇంతలో ప్రాతకాలం ఆగింది. ఈ లోపల విలాసంలో, ఈ లోపల ప్రాతకాలం. అంతేగాని ఈయన ఏకంలో ఏ మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీ అంటే ఆ భోగ వస్తువుల్ని అనుభవించలేదు. చౌపాటి కీన్హ నిమజ్జనం తీరదరాజు నాయి ముని సిరు సహిత సమాజ ఋషి ఆయసు ఆశిసు శిరరాకి కరిదండవత్ వినయ బహుభాషి పతగతి కుశల సాత్ सब लीन है चले चित्रकूट ही चित दीन है राम सखा कर दीन है लागू चलत देहादरी जन अनुराग नहीं पद त्राण शेष नहीं चाया प्रेमो नेमो व्रत धर्मो अमाया लखन रामसिया पंत कहानी पूछत सकही कहत मृदुबानी राम बास तल पिटप बिलोके उर अनुराग रहत नहीं रोके देखी दशा सुर बरसही फूला बई मृदुमही मगु मंगल मूला ప్రాతకాలమున భరతుడు తీర్థరాజైన ప్రయాగలో త్రివేణి స్నానములు ఆచరించి ప్రాతకాలంలో ఈయన చక్కగా ఇవన్నీ చూడలేదు. భోగవస్తులు ఉంటే ఎవడ 4:30కి ఎవడలేస్తాడండి, ఆయన చక్కగా లేచి ప్రాతకాలంలో తీర్థరాజైన ప్రయాగ స్నానం చేసి సవినయముగా సపరివారముగా మునికి నమస్కరించి ఆయన ఆజ్ఞను ఆశీర్వాదమును రిదప త్రోవలను ఎరిగిన వారిని ఇతర జనులతో పాటు వెంటబెట్టుకొని ఆ త్రోవ తెలిసిన వాళ్ళని తనతో పాటు వెంటబెట్టుకుని భరతుడు చిత్రకూటమున మనసును నిలిపి బయలుదేరెను. సాక్షాత్తు శ్రీరామ ప్రేమయ్య ఆకృతి దాల్చిందా అన్నట్లు రామసకుడైన గుకుని చేతిలో చేయి వేసి అతడు నడుచుచుండెను. అతను ఎలా ఉన్నాయంటే ఆ తోవ తెలిసినటువంటి వాటిని మొదలు పెట్టుకుని వెళ్తున్నాడు. శ్రీరాముని పట్ల ప్రేమ, శ్రీరాముని పట్ల భక్తి ఆకృతి దాల్చిన గుహుడి చెయ్యి పట్టుకుని వీళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తూ వెళ్తున్నారు. కాళ్ళకు పాదరక్షలు లేవు, కాళ్ళకి పాదరక్షలు లేవు, శిరస్సు ఆచ్ఛాదనముగా ఛత్రము లేదు. అతని ప్రేమ రాజచిహ్నాలు ఏమీ లేవు. అతని ప్రేమ, నియమము, వ్రతము, ధర్మము నిష్కపటములైనవి. శ్రీ సీతారాములు తెలుపుమని శ్రీ సీతారాములు ఏ విధముగా సంచరించినదియో తెలుపుమని అతడు నిషాదరాజును కోరేను. శ్రీ సీతారాములు అట్లున్నారైనా అని చెప్పమని వాళ్ళని ఆ నిషాదరాజు అతడు ఆ విషయములన్నింటినీ భరతునికి మృదుమధురంగా తెలుపుచూ నడుచుండెను. అతడు ఆ విషయములను అన్నింటినీ భరతునకు మృదుమధురంగా ఆ విషయములన్నీ నడుపుతూ మృదుమధురంగా చెప్తూ నెమ్మదిగా నడుస్తుంది. శ్రీరాముడు ఆగిన స్థలములను అతడి వృక్షములను చూచి భరతుని హృదయంలోని ప్రేమ అది ఎక్కడెక్కడైతే శ్రీరాముడు ఆగాడు, శ్రీరాముడు కూర్చున్నాడు, శ్రీరాముడు పడుకున్నాడు, ఆ ప్రదేశాలను చూసి ఆయన మనస్సులో ఉన్నటువంటి ప్రేమ భక్తి ఆపిన ఆగట్ల. భరతుని ఈ స్థితిని చూచి దేవతలు పూలను వర్షించి దేవతలు పూలు గుప్పించి
పృథ్వీ ఎలా అయిపోయిందంటే అదేదో పరుపు మీద నడుస్తున్నట్టు కోమలం అయిపోయింది. అంతటి వాడు పాప నడుస్తున్నాడు. రామభక్తి నడుస్తుంది. మనం గట్టిగా ఉంటే ఎట్లా అనుకుని అంతేకాదు రోగలు వాటంతటవే చాలా అసలు మృదు మధురగా అయిపోయింది. ఇది మనం అనుకుంటామండి కొంచెం ఎగ్జాజరేషన్ కాదు. మీరు కొంచెం దీక్షతో ఏదైనా చేయండి, మీకు చాలా కఠినమైనటువంటి ప్రయాణం కూడా సులభతరమైపోతుంది. ఎన్నా అనుభవం. ఎందుకంటే ఒకే రోజు 3 పర్యాయాలు చేశాను. దానికి మొత్తం అయిపోయిన తర్వాత అసలు అడుగు పడలేదు. అప్పటి వరకు ఆగి అడుగు పడుతుందండి కొంచెం. అంటే మరీ ఇంకా అంత ప్రేమ భక్తి రాలేదు కాబట్టి ఆ స్థితిని నేను అనుభవించలేదు. కానీ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు చక్కగా శ్రద్ధగా చేస్తే నీరు నిప్పు ఇవన్నీ జల పదార్థాలు కావు. అవి నీకు సహకరిస్తాయి. నాకు ఒకళ్ళు తెలుసు, ఒకసారి స్కూటర్ నుంచి పడిపోయారు. వాళ్ళు కింద అన్ని రాళ్ళు పుచ్చుకుని మొత్తం ఇదో వాళ్ళు అవి ఏదో చిన్న కింద పరుపు మీద పడినట్టు నేను ఫీల్ అయ్యానండి అని ఫీల్ మాస్టర్ అని చెప్పారు. ఒకప్పుడు ఛాయా జలద సుఖద్ బహి వరభాత తస మగు భయవు న రామకః జసభా భరతహి జాత మేఘములు వారికి నీడనిచ్చెను, వాయువులు మేఘములు ఏం చేసేయి ఎక్కడ వీళ్ళ మీద సూర్యకిరణాలు పడి అలసిపోతారో అని అలా ఆపే మేఘములు ఆపేసేతారు. మేఘములు ఆపేస్తారు. మేఘములు ఒక విధంగా గొడుగులాగా పెట్టారు. చల్లటి గాలి వేస్తుంది. అంటే శ్రమ తెలియక భరతుని ప్రయాణము శ్రీరాముని ప్రయాణము కంటేను సుఖదాయకముగా ఉండేది. విచిత్రం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భరతుడి ప్రయాణము శ్రీరాముడి ప్రయాణం కంటే కూడా సుఖదాయకం. ఎందుకంటే భక్తుడిని రక్షిస్తాడు భగవంతుడు. తనని తను రక్షించుతాను. అన్ని ఆయన రక్షించుకోవడం ఉంది. అలాగే ప్రకృతి కూడా భక్తుల పట్ల మురిచిపోతుంది. ఖచ్చితంగా అదే సంగతి. పరమ సుఖదాయకంగా ఉంది వాళ్ళ ప్రయాణం. జడ చేతన మగ జీవ గణేరే జే చితయే ప్రభు ప్రభు హేరే తే సబు భయే పరమ పద జోగు परत दरसा मेटा भवरोगो यहाँ बड़ी बात भरत कही नाही, बात भरत कही नाही। सुमिरत जिनहि राम मन माही बारक राम कहता जग जेवु पोता तरन तारन नरदेवु भरत राम प्रिया पुनि लघु भ्राता कस न होई मगु मंगल दाता सिद्ध साधु मुनिवर अस कहे भरत ही निरखी
भरतहि निरकी हर्षु किय लहहि हर्ष किय लहहि देखी प्रभावु सुरेसहि सोचु जग बल बलेहि पोचा कहु पोचु गुरुसन कहु करे प्रभु सोई करी प्रभु सोई राम ही भरत ही भेट न होई మార్గమున శ్రీరాముని చూచినవి ఆయననే చూడబడినవి అయిన జడ చేతన జీవులని తక్షణమే మోక్షాధికారమును పొందినవి. మార్గములో రాముని చూసినటువంటి ఉన్నాయి సరా మా జడములు చైతన్యములు అవన్నీ ఆ క్షణమే మోక్షాన్ని పొందేశారు. కానీ ఇప్పుడు భరతుని దర్శనమిచ్చి అవి జనన మరణ రూపములైన భవరోగముల నుండి ముక్తిని పొందినవి. అప్పుడు ఏం జరిగినాయి? ఇప్పుడు అవి ఆ జనన మరణాల నుంచి ముక్తిని పొందాయి. ఇప్పుడు ఇందాక రాముడి దర్శనం వల్ల అవి ఏం జరిగినాయి? మోక్ష అధికారం పొందింది. ఇప్పుడు వీటి వల్ల ఈ జనన మరణాల నుంచి వచ్చేటువంటి క్లేశాన్ని పూర్తిగా పోయింది. గొప్ప విషయం కాదు, అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే శ్రీరాముడే స్వయముగా తన మనసుని భరతుని స్మరించుచు ఈ ప్రపంచంలో ఒక్కసారి ఏదైనా శ్రీరామ స్మరించో ఆ వ్యక్తి తాను ధరించుటే కాక ఇతరులను కూడా ధరింపచేయును. ఎందుకంటే శ్రీరాముడే స్వయముగా తన శ్రీరాముడే తన మనసులో భరతుని స్మరిస్తారు. ఈ ప్రపంచంలో ఒక్కసారి శ్రీరాముడే స్వయంగా భరతుడు అది ఈ ప్రపంచంలో ఒక్కసారి అయినను శ్రీరామాన్ని ప్రపంచంలో ఎవరైనా సరే ఒక్కసారైనా శ్రీరామ అని తలిస్తే ఆ వ్యక్తి తాను తరించుటే అది తను తరించుటే కాక తను ఇతడు అంటే ఎవరు? శ్రీరామ. అందుకని వాడు తరిస్తాడు అన్నప్పుడు విన్నవాడు కూడా తరిస్తాడు కదా. అటువంటి శ్రీరాముడు మనస్సులో ఉన్న భరతుడు చూసేటప్పటికి ఇది ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఉంది. భరతుడు అయితే శ్రీరామునకు ప్రీతిపాత్రుడు మాత్రమే కాక భరతుడు శ్రీరామునికి ప్రీతిపాత్రుడే కాకుండా వాళ్ళకి బాంధవ్యం, తమ్ముడు కూడా కదా. అట్టి స్థితిలో అతని మార్గము శుభప్రదములే కదమే. అది అటు మార్గంలో అతని మార్గములు శుభప్రదములే అవుతాయి అని ఈ విధముగా సిద్ధులు సాధువులు మనుషులను పలుకుచుంది. చూసి వారి హృదయములు ఆనందమును చూసి ఆ సిద్ధుల సాధ్యుల మనస్సులో ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. భరతుని ఈ ప్రేమ పారవశ్యములను చూచి ఈ ప్రేమకు వశమై శ్రీరాముడు తిరిగి అయోధ్యకు మరలిపోయినచో తన కార్యము నెరవేరేదేమో అని ఇంద్రునకు భయము కలిగింది. ఈ ప్రేమ పారవశ్యం ఇదంతా చూసి శ్రీరాముడు లొంగిపోయి అయ్య బాబోయ్ ఈ శ్రీరాముడు వెళ్ళిపోతే తన పని పరిస్థితి ఇంకేముంది? రావణాసుడు వెళ్ళి లంక నుంచి పోయిపోయి ఇప్పుడు అమరావతిని ముట్టడిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు సరిగా, వీడికి అమరావతి విధ్వంసం అంటే చాలా ఇష్టం. అలాగలాగి ఇప్పుడు కొంచెం తగ్గాడు. మరి భవిష్యత్తులో వీడు మళ్ళీ వస్తే, రాముడు లేడనుకో, భవిష్యత్తులో వీడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే వీడి మొదటి టార్గెట్ ఏంటి? అమరావతి విధ్వంసం. ప్రపంచం మంచి వారికి మంచిగా, చెడ్డ వారికి చెడ్డగా. ప్రపంచం వారికి ప్రపంచం ఉంది కదా, వాడు దీనికి ఒక కథ చెప్తాడు. ఒకనాడు ద్రోణుడు దుర్యోధను ధర్మరాజును పంపించి, ఒరే ఆయన దుర్యోధన ప్రపంచంలో ఒక మంచివాడిని తీసుకురా అన్నాడు. అలాగే ధర్మరాజును పంపించిన ఆయన ప్రపంచంలో అంతా వెతికి ఒక చెడ్డవాడిని తీసుకురా అన్నాడు. వీళ్ళిద్దరూ ఏదో కొన్నాళ్ళు వెళ్ళారు. ఇద్దరు వచ్చి ఏనాయన దొరకలేదండి అన్నాడు దుర్యోధను. వాడికి ఒక్క మంచివాడు కూడా దొరకదు.
ధర్మరాజు అండి, నాయన నీకు ఒక్క చెడ్డవాడు కళ్ళు దొరకలేదండి, అందరూ మంచివాడేనండి, అందరిలో మంచితనం ఉందండి అన్నాడు. కాబట్టి ప్రపంచం నీకు నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనపడుతుంది ప్రపంచం. ఇది బాగా వాడండి అంటావు, అంటే నువ్వు ముందర ఇదండి, నువ్వు ఇదండి కాబట్టి నీకు వాడండి అలా కనిపిస్తుంది. లేకపోతే నీకు అది ఎందుకు కనిపిస్తుంది? నీకు వాళ్ళలో మంచిగా కనిపిస్తుంది. తర్వాత ఇంద్రుడు తన గురువు బృహస్పతితో పలికెను, ఇంద్రుడైన తన గురువైన బృహస్పతి కలగకుండా చేయుడు. ఇంద్రుడు బృహస్పతి చెప్పాడు, నాయన ఈ భరతుడికి రామదర్శనం కలగకుండా చూడండి, ఎందుకంటే ఈయన ప్రేమ పారవశ్యము ఇది చూసేటప్పటికి ఆ భరతుడి ప్రేమకి భక్తికి లొంగిపోయి ఆయన అసలే భక్తపరాధి. రాముడు కనుక వెళ్ళిపోతే కలగకుండా చూడండి స్వామి. ఇంద్రుని భయము, బృహస్పతి అభయము. ఇది మనకి మన అందులో లేదు. ఎందులో వాల్మీకి రామాయణం ఇందువరకు ఉంది. ఇది కొంచెం ఈయన పని మనం చెప్పలేం కానీ ఆయనకి అలా దర్శనం ఇచ్చి ఉండిపోతాం. సరే, ఇంద్రుడి భయము, ఆయన అభయం. అందుకనే ఇక్కడ కొంచెం ఈ అయోధ్య కండ పెరిగింది ఇక్కడ ఈ వర్ణనల మూలక. సరే చూద్దాం. రామ సకోచి ప్రేమ బస, రామ సకోచి ప్రేమ బస, భరత సపేమ పయోధి, భరత సపేమ పయోధి, బని బాత్ బెగరన, బని బాత్ బెగరను, చహతి చహతి, కరయో జతను చలు సోది, కరయో జతను చలు సోది. శ్రీరామచంద్రుడు సౌశీల్యము ప్రేమ కలవాడు. శ్రీరామచంద్రుడు సౌశీల్యము, సౌభ్రాతృత్వము, సౌహార్ద్రం అంటే ప్రేమ కలిగినటువంటి. భరతుడు ప్రేమ సముద్రుడు. భరతుడు ప్రేమ సముద్రుడు. ఇంతవరకు ఫలించిన మన ప్రయాస వృధా కావచ్చు. ఇంతవరకు మనం దేనికోసం అయితే కష్టపడి ఆ సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి సరస్వతి దేవి కైకామాతను ప్రభావితం చేసిన మన ప్రయాస ఫలితం లేకుండా వృధా అయిపోవచ్చు. ఏదైనా ఒక కపటోపాయము ఏదైనా ఒక కపటోపాయాన్ని ఆలోచించి అసలు రామ దర్శనాన్ని భరతుడు కనపడకుండా చెయ్యాలి అని చెప్పారు. వచన సునుత, వచన సునత, సురగురు ముసుకాని, సురగురు ముసుకాని, సహజ సనయన, సహజ సహసనయన, సహసనయన, వినులోచన జాని, వినులోచన జాని, మాయాపతి సేవక సనమాయ, మాయాపతి సేవక సనమాయ, సేవక సనమాయ, కరైత ఉలటి, కరైత ఉలటి, పరై సురరాయ, పరై సురరాయ, తబ కిచు కిన్హ, తబ కిచు కిన్హ, రామ రుక జాని, రామ రుక జాని, అబు కుచాలి కరి, అబు కుచాలి కరి, కోహిహి హాని, కోహిహి హాని, సును సురేశ, సును సురేశ, రఘునాథ సుబాహు, రఘునాథ సుబాహు, నిజ అపరాధ రిసాహి, నిజ అపరాధ रिसाही रिसाही न काओ, न काओ, जो अपराध भगत कर करई, जो अपराध भगत कर करई, भगत कर करई, राम रोष पावक, राम रोष पावक, सो जरई, सो जरई, लोक वेद विदिता, लोक हो वेद विदिता, वेद विदिता, इतिहासा, इतिहासा, यह महिमा जानहि दुर्भाषा, महिमा जानहि दुर्भाषा, जानहि दुर्भाषा, भरत सरिसा, भरत सरिसा, ओ राम सनेहि, राम सनेहि, जपु जपु राम राम जपु जेहि, जप రామ రామ జప జేహి. ఇంద్రుని మాటలు విని దేవగురువైన బృహస్పతి చిరునవ్వుతో, ఇంద్ర మాటలు విని దేవగురువైన బృహస్పతి చిరునవ్వుతో, ఇతడు 1000 కన్నులున్నను గ్రుడ్డివాడి అని భావించుచుండెను. లోపల అనుకున్నాడు, వీడికి కళ్ళు 1000 ఉన్నాయి, ఎందుకు అందులో కళ్ళు ఉన్నాయి, ఆ కంట్లో చూపు లేదు వీడికి. రాముడు వెళ్ళిపోతాడా? ఒక మాట రాముడు అన్న తర్వాత దేవేంద్ర, మాయ ప్రభువైన శ్రీరామచంద్రుని దేవకుని పైననే మాయోపాయములను పన్నినచో అది పన్నిన వారిని దెబ్బతీయ. మాయకు ఆయన మీద కపటోపాయం ఉన్నమాట. మాయ ఆయన అధీనంలో ఉంటుంది.
మనమందరం మాయ అధీనంలో ఉంటే మాయ ఆయన అధీనంలో ఉంటుంది. ఆ మాయ విష్ణుమాయకు లోబడి ఉంటుంది. ఆ విష్ణువే శ్రీరామచంద్రుడు. ఆయన ఎదురుకుండా మనం మాయ పడినాం అనుకో, అది పన్నిన వాడిని దెబ్బతీస్తుంది. ఇంకా నువ్వు నాకు చెప్పావు, నువ్వు వెళ్ళి చేయలేదు. మొదట నేను శ్రీరాముని సంకల్పానుసారమే చేస్తుంది. అది మొదట నేను శ్రీరామ సంకల్పానుసారమే చేశాను. దానికి విరుద్ధముగా ఎట్టి పన్నాగమును పన్నినను హాని జరుగు. అది మనం ఇంకా ఏ విధమైన పన్నాగం పన్నా విరుద్ధంగా అది మనకి హాని తీసుకొస్తుంది. ఆయన ఇంద్ర రఘునాథుని స్వభావమును వినుము. అది ఇంద్ర రఘునాథుని స్వభావం గురించి నేను చెప్తాను. తన ఎడ అపరాధము చేసిన వారిని ఎవరిని కోపగింపడు. అతను తన ఎడ అపరాధము చేసిన వాళ్ళని కానీ ఆయన భక్తుని ఎడ అపరాధము చేసిన వాడు శ్రీరాముని క్రోధానికి ఆకృతి అగును. ఏమి మాట్లాడండి, వాళ్ళ నిజంగా కొటేషన్స్ బాగా వచ్చాయి. రాముడి పట్ల అపరాధం చేశామనుకో, ఏడుకోలే తెలియక చేశాడులే ఊరుకుంటాడు. ఉదాహరణకి అక్కడ రామ విగ్రహం ఉంది, ఈయన రాముడా అని ఇలా బారేసామనుకో, వాడు మనని ఇట్లా కొడితే మనం అనుకుంటాం. అదే భక్తుడిని నువ్వు ఏమైనా చేశావా అనుకో, ఆయన క్రోధాగ్నిలో నువ్వు మిడత పురుగులాగా శలభములాగా కాలిపోవచ్చు. అది ఇది ఇప్పుడు నేను చెప్పింది, ఇది నా సొంత తెలివితేటలతో చెప్పిన మాట కాదు నాయనా, ఇది వేదముల్లో ప్రస్తావించి అది దీన్ని దుర్వాసుడు బాగా దుర్వాసుడు ఏం చేశాడు, వాళ్ళ భక్తుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన గారు వచ్చాడు కదా అని చూశాడు, పారణ టైం అయిపోతుంది కదా అని ఆయన నీళ్లు తాగాడు. అంతే, ఈయన క్రోధాకం వచ్చాడు. తన చెడ్డ పెరిగాడు, ఆయన మీద ప్రయోగం. ఆయన రామస్మరణ చేసుకుంటాడు. ఆ దుర్వాసుడు చేరేది ఏం పరిస్థితి, విష్ణువు దగ్గరకు వచ్చాడు. నాయన నేనేం చేయను, మహేశ్వరుడు బ్రహ్మ అన్ని లోకాలు తిరిగాడు ఆయన. చివరికి చెప్పాడు, నాయన నిన్ను అందరిచింది ఆ రంబరీషుడే అని. కాబట్టి భక్తుడి రక్షణలో భక్త రక్షణ దీక్ష భక్తుడు. లోకములన్నీ శ్రీరామనామమును జపించు. అది లోకములన్నీ శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాయి. ఆ శ్రీరాముడు భరతుడి నామాన్ని జపిస్తూ, శ్రీరామునకు భరతునితో సమానమైన ప్రీతి పాత్రుడు. శ్రీరాముడికి భరతుడితో సమానమైన ప్రేమ పాత్రుడు, ప్రీతి పాత్రుడు ఎవరు? ఎన్నిసార్లు చెప్తున్నారు చూసారు ఈ మాట. దోహ మనహు న అనే అని ఆనియా అమరపతి రఘువరు భగత్ అకాజు అజసు లోక్ పరలోక్ దుఃఖ దిన దిన శోక సమాజు. కావున ఇంద్ర రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుని భక్తులకు శ్రేష్ఠుడైనటువంటి శ్రీరామ భక్తుని ఎప్పుడును ఏ రూపమును మనసునకు రానీయకు. అహితము అంటే మేలు కలది, కీడు చేసే భావాన్ని ఎప్పుడు, ఇప్పుడే కాదు నీ మనసులో కూడా రానియమాట. నువ్వు చెయ్యక్కల్లా, నువ్వు వాడిని చేద్దామని నువ్వు మనసులో అనుకున్న ఆ శ్రీరామ క్రోధాగ్నికి నువ్వు ఆహుతి. ఇది హెచ్చరిక. లేనిచో ఈ లోకములో అపకీర్తి, అది పరలోకములో దుఃఖము కలుగును. నువ్వు అలా చేసావు అనుకో శ్రీరామ భక్తుడి పట్ల, ఈ లోకంలో నీకు అపకీర్తి వస్తుంది, పరలోకంలో నీకు దుర్గతులు వస్తుంది. అనుక్షణము శోకము వింటాడు. అనుక్షణము శోకము వింటాడు. కాబట్టి భక్తుడి పట్ల చాలా జాగ్రత్తగా, భగవంతుడి పట్లైనా నువ్వు కొంచెం అలసత్వాన్ని ప్రదర్శించవచ్చు కానీ భక్తుడి పట్ల చాలా జాగ్రత్తగా
सुन सुरेशा उपदेश हमारा, सुन सुरेशा उपदेश हमारा, उपदेश राम ही हमारा, सेवक, राम ही सेवक, परम प्यारा, परम प्यारा, मानव सुख सेवक मानव सेवकाई, सुख सेवक सेवकाई, सेवक सेवकाई, सेवक बैर बैर सेवक भैर भैर अधिकाई, अधिकाई, जत्यपि सम नहीं, हाँ? जत्यप सम नहीं, जत्यपि सम नहीं, राग न रोषु, राग न रोषु, गहि न पाप, गहे न पाप, गुण दोषु, गुण दोषु, गुण दोषु, कर्म प्रदान, कर्म प्रधान, विश्व करि रागा, विश्व करि राखा, जो जस करहि, जो जस करई, सो तस फल चाका, सो तस फल चाका, फल चाका, तदपि करहि, तदपि तदपि करहि, करहि, सम विश्व विहारा, विषम विहारा, विषम विहारा, भगत अभगत हृदय भगत अनुसारा, अभगत हृदय हृदय अनुसारा, अनुसार, अगुण अलेपा, आगण अलेपा, अमान एक रसा, मान एक रस, राम सगुण भये, राम सगुण भये, सगुण भय, भगत प्रेम बसा, भगत प्रेम बसा, राम सदा सेवक रुचि राखी, राम सदा सेवक रुचि राखी, सेवक रुचि राखी, वेद पुराण साधु वेद सुर पुराण साखी, साधु साखी, सुर साखी, अस जया जानी, अस जिया जान, तजहु कुटिलाई, तजहु कुटिलाई, कुटिलाई, करहु भरत पद प्रीति सुहाई, करहु भरत पद प्रीति सुहाई, भरत పద ప్రీతి పద సుహాయి. ప్రీతి సుహాయి. దేవేంద్ర నా ఉపదేశమును విను. అది దేవేంద్ర నా ఉపదేశాన్ని విను. శ్రీరామునకు తన భక్తుడు అత్యంత ప్రియుడు. అది శ్రీరాముడు తన భక్తుడంటే పరమ ప్రేమ. తన భక్తులను సేవించిన వారికి ప్రసన్నుడు. శ్రీరాముని సేవించకపోయినా పర్వాలేదు, తన భక్తుడిని సేవిస్తే ఆయన ప్రీతి పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు. తన భక్తులకు ప్రతికూలైన వారిని తన శత్రువులుగా భావిస్తాడు. ప్రభువు సమదృష్టి కలవాడు, ఆయనలో రాగద్వేషములు ఉండవు. ఆయనకి సమదృష్టి ఉంది. ఆయన ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే అయిష్టం ఉండదు. ఆయన ఇతరుల పాపపుణ్యములను కానీ గుణదోషములను కానీ ఆయన గ్రహింపడు. ఇతరుల పాపపుణ్యాలు కానీ గుణదోషాలు కానీ అవేవి ఆయనకు సమానం. విశ్వమునందు జీవుల సుఖదుఖములకు కర్మయే ప్రధాన కారణం. విశ్వమునందు వీళ్ళు మరి కొంతమంది సుఖం, కొంతమంది దుఃఖం ఉన్నారు. వాళ్ళ కర్మ, వాళ్ళ గత జన్మ వాసనలు అవన్నిటి బట్టి వాళ్ళ కర్మ క్షయం చేసుకుంటున్నారు. ఎవరైతే కర్మలను ఆచరించరో, ఎవరైతే కర్మలను ఆచరిస్తారో వాళ్ళు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఎన్నో మామిడి చెట్టు పెట్టావు, నేను తుమ్మ చెట్టు పెట్టాను. నాకు తుమ్మకాయలు వస్తాయి, ముళ్ళు వస్తాయి, నీకు మామిడి పళ్ళు వస్తాయి. ఇంకోటి బెల్లం చెట్టు పెట్టు, ఆవిడకి మామిడి వస్తాయి. అవి నాకు రాలేదండి, నేను నీళ్లు పోసాను, నేను చెట్టు పెట్టానంటే నువ్వు పెట్టావు, నువ్వు చెట్టు పెట్టావు, నువ్వు నీళ్లు పోసావు, కానీ నువ్వు పెట్టింది తుమ్మ చెట్టు. కాబట్టి నువ్వు దానికి అనుభవించాల్సిన తప్పదు కదా. అయినను భక్తుల ఎడ సమ వ్యవహారము, భక్తులను బాధించు వారి ఎడ విషమ వ్యవహారము జరుపును. అది కాబట్టి భక్తుల పట్ల సమ వ్యవహారం, భక్తులు బాధించే విషమం. ఎవరైతే భక్తుల్ని బాధిస్తారో వాళ్ళని ఆయన ఖచ్చితంగా తన శత్రువులుగా చూస్తాడు. ఇది ఆయనకు రాగద్వేషాలు లేకపోయినప్పుడు. భక్తులను ప్రేమతో అక్కున చేర్చుకొనును, అది భక్తులలో ప్రేమని అక్కును, తన భక్తుల్ని అక్కును చేర్చుకో. ఇంకోటి ఏం చేస్తాడు ఆయన, తన భక్తుల్ని బాధించి వారిని సంహరించి మోక్షం ప్రసాదించు. అయితే ఆయన భక్తుల్ని బాధించదు, వాటిని సంహరిస్తారు, వాళ్ళని శిక్షించి రక్షిస్తారు, భక్తుల్ని రక్షిస్తారు. ఇప్పుడు మీరు గజేంద్ర మోక్షం చూడండి, గజేంద్రుడిని రక్షించారు, మన ఆవిడని శిక్షించి రక్షించాడు. నిజానికి మోక్షం వచ్చింది ముసలికి ముందర, ఈ గజేంద్రుడి కంటే కూడా ఉంది. కానీ మనం గజేంద్ర మోక్షం అంటున్నాం, కానీ మోక్షం వచ్చింది మొట్టమొదటి దానికి, ఏది ముసలికి. శ్రీరాముడు త్రిగుణాతీతుడు. శ్రీరాముడు త్రిగుణాతీతుడు అంటే సత్వరజస్తమో గుణములు, నిస్సంగుడు, ఆయనకి ఏ సంగమము లేదు. నిర్మోహ పాపన
ఏంటివి లేవు, సంఘం ఏమీ లేవు. నిరహంకారి శాశ్వతుడు అయినను భక్తుల ప్రేమకు వశుడై భక్తుల ప్రేమ కూడా ఒప్పుకుండును. ఇన్ని ఉన్నప్పటికీ నిర్గుణ స్వరూపుడు, కానీ ఆయన భక్తుల ప్రేమకు వశుడై సగుణ సాకారాన్ని కలిగిస్తాడు. ఈ రామచరిత మానస మొత్తం అండి సగుణ నిర్గుణములకు కలిగేటువంటి ఒక వివాదం. శ్రీరాముడు ఎల్లప్పుడూ తన భక్తుల కోరికలను తీర్చుచుండును. అది శ్రీరాముడు ఎల్లప్పుడూ పని ఏమిటయ్యా అంటే భక్తుల కోరికల్ని తీర్చాలి. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ సర్వస్యార్థి హరి. అప్పుడు పని ఏమిటయ్యా పారాయణం అంటే అదే పని కావండి. ఏమిటి శరణాగతుల్ని దీనుల్ని ఆర్తుల్ని పోగొట్టడం సర్వస్య అందరి చాలా జాగ్రత్తగా గమనించాలని. శరణాగత దీన ఆర్త పరిత్రాణ పరాయణ శరణాగతుల్ని దీనుల్ని ఆర్తితో ఉన్న వాళ్ళని పరిరక్షించడమే పని కాగలవాడు. రెండోది సర్వస్య అందరి యొక్క ఆర్తిని పోగొట్టు. నువ్వు ఇప్పుడు చూడండి, ఆయన భక్తుల్ని హింసించేటువంటి వాడిని శిక్షించి రక్షిస్తున్నాడు, ఆయన శరణ అంటారా. కానీ ఆయన అందరి కోపం పోగొడతాడు, అందరి ఆర్తిని పోగొడతాడు. ఒకళ్ళని ఒక విధంగా పోగొడతాడు, ఒకళ్ళని రక్షించి పోగొడతాడు, ఒకళ్ళని శిక్షించి పోగొడతాడు. వేద పురాణములు సాధువులు వేదములు పురాణములు సాధువులు దేవతలు ఇప్పుడు నేను చెప్పిన దానికి సాక్షులు నాయన. దీనిని మనసులో గ్రహించి భరతుని చరణములను బాగుగా ప్రేమించు. నువ్వు భరతునికి రామ దర్శనము కలగజేయకుండా కపటోయపాయం అని అనుకుంటే చాలు. శ్రీరాముడు మొదట రావణాసురుడు కాదు, నిన్ను శిక్షిస్తాడు. రామ భగత్ పరహిత నిరత భర దుఃఖి దయాళ భగత్ శిరోమణి భరత్ దే జని డరపహు సురపాల ఇంద్ర రామభక్తులు నిరంతరము ఇతరుల హితమునందే నిరతులై ఉండు. అది రామభక్తులు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు వాళ్ళ శ్రేయస్సునే ఎప్పుడు ఇంకోళ్ళ శ్రేయస్సునే కోరుకుంటారు. ఇతరులు దుఃఖితులైనప్పుడు వారును ఇతరులు దుఃఖితులైతే వాళ్ళు కూడా దుఃఖిస్తారు, దయ చూపుదురు, దయాళులై ఉంటారు. భరతుడు భక్త శిరోమణి కావున అతన్ని గురించి నీవు భయపడవలదు. ఆయన భక్త శిరోమణి, ఆయన గురించి నువ్వు భయపడదు. నాకు తెలిసి 7 అయింది, రేపు ఇంకొంచెం 9 అయ్యే. సరేనమ్మా, మనం ఈవిడ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ఒక 25-30 అట్టే పెట్టుకోవాలంతే. అప్పుడు 5 రోజుల్లో ఆవిడ వచ్చిన ఒక 5 రోజుల్లో ధూపమా గ్రామయ దీపందరి జయ ధూప దీపాంతర నైవేద్యం నివేదయామి.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఆనందమంగళకర్పూర నీరాయణ దీపందర్యామ నీరాయణానంతరం బుద్ధాంజలిం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపనక్షుదా వేదనజే నిజ తపత్కుతుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనటి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర చామరం విజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీజాః బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనంతు జీవేమ శరదాం శతం మాం సకుటుంబం సచివ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 సార్ మహాదేవ 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 నైనా కేక్యూ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మేము మహాదేవానుగ్రహ ప్రాప్తిరస్తు మహాదేవ 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 మహాదేవ